పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఒళ్ళంతా గాలింది ఈ పంతా మండింది అన్నట్టే అయిందట రేవంత్ రెడ్డి పరిస్థితి. ఈ ముచ్చట మేము కాదు అనేది తెలంగాణ పబ్లిక్ అంటున్నారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ పెట్టి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పి పార్టీలకు చేర్చుకుంటున్నారు. అదే టయానికి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నాడు. కేసీఆర్ జగిత్యాలలో ఎప్పుడు మైక్ ముందటికి వస్తాడో అప్పుడే రేవంత్ రెడ్డి కాటారం సభలో మాట్లాడాలనే ఉపాయం వేసిండు. కానీ తెలంగాణ పబ్లికే కాదు, అటు ఆంధ్ర పబ్లిక్, నేషనల్ మీడియా, సోషల్ మీడియా, టీవీలు, యూట్యూబ్లు ఆన్ చేసి కేసీఆర్ మాటలు చూసిండ్రు. రేవంత్ రెడ్డి స్పీచ్ ను కొన్ని ఛానళ్లు మాత్రమే కవర్ చేసినాయి, అది కూడా నామకే వాస్తన్నట్టు చేసినాయి. మరి ఇప్పుడు ఈ సభల పోటీ ఎందుకు అంటే నేషనల్ మీడియా మొత్తం కేసీఆర్ మీద ఫోకస్ చేస్తున్నది. దాంతో తెలంగాణలో రూలింగ్ పార్టీలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిండనే వార్త దేశం మొత్తం తెలుస్తుంది. అది దేశ కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లో కారం కొట్టినంత పని అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఏరే పార్టీలో చేరుతున్నారు. ఇక మన కాడ అధికారంలోకి వచ్చి ఏం చేస్తారని ఇప్పుడు జరుగుతున్న 4 రాష్ట్రాల పబ్లిక్ ఓట్లు వేయకుండా అవుతారట. అందుకోసమే రేవంత్ రెడ్డి సభ పెట్టి కేసీఆర్ సభను మీడియా కవర్ చేయకుండా ఉపాయం చేసిండు. కానీ అది ఇంకింత యుగురం లేని పని అయిందట. జనము, మీడియా, సోషల్ మీడియా తొలి సీఎంకు మలి సీఎంకు తేడా చూడుండ్రి అని వీడియోలు కట్ చేసి మరీ సీఎం రేవంత్ రెడ్డి పరువు తీసినంత పని చేస్తున్నారట. ఎంతైనా పెద్ద ఆయనే అని మాట్లాడుకుంటున్నారట. ఇది కూలిచ్చి తిట్టించుకున్నాడు కాకుంటే ఏమిటికి వచ్చిన పని చెప్పుర్రి. అందుకే రేవంత్ రెడ్డి చేసే పనులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీనే కాదు, మొత్తం దేశ కాంగ్రెస్ పార్టీని నష్టం జరిగేటట్టు చేస్తున్నాయి. తాను ఏం చేస్తున్నాడో తనకైనా తెలుసో లేదో తెలియదు అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. అంతేకాదు కాంగ్రెస్ జాతీయ లీడరు రేవంత్ రెడ్డికి క్లాస్ బి కాలేనంత కోపంతోనే ఉన్నారట. అందుకే ఏం చేసైనా కేసీఆర్ మాటలను నేషనల్ మీడియాకు ఇటు తెలంగాణ పబ్లిక్ తెలియకుండా ఉంచాలని పోటీగా సభ పెట్టిండట. కానీ కేసీఆర్ మాట్లాడుతుంటే ఇననోళ్ళు ఉంటారా, తలలు దిప్పనోళ్ళు ఉంటారా, లింకులు ఓపెన్ చేసి లైవ్ చూడనోళ్ళు ఉంటారా? అయ్యా రేవంత్ రెడ్డి సారు, మీరు ఎంత చెడగొడదామని చూసినా చెడిపోయేది మీరే సారు. అంతేగాని కేసీఆర్ కు తెలంగాణ జనానికి నడుమ ఎంత పెద్ద గ్యాప్ దేవాలని చూసినా కుదరని పని అని మాట్లాడుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. జగిత్యాల మొత్తం గులాబీ రంగు పూసుకున్నదా లేకుంటే గులాబీ కలర్ వర్షం కుండపోతా కురిసిందా అన్నట్టు ఎటు చూసినా గులాబీమయమే అయింది. జెండాలు, బ్యానర్లతో నిండిపోయింది. 50 ఏళ్ల కింద జరిగిన జగిత్యాల జైత్ర యాత్ర మళ్ళొకసారి చూసినట్టు అనిపించింది. జగిత్యాల పట్టణానికి నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా తరలొచ్చిండ్రు. ఇక పెద్ద సారు ఎర్రవెల్లి నుంచి గాలి మోటార్ ఎక్కి జగిత్యాలలో దిగిండు. సారు కాలు బయట వెట్టుడే ఆల్చం. జనం జై కేసీఆర్ అని మొత్తుకునుడు. జగిత్యాల లీడర్ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న జీవన్ రెడ్డి సారు శాలువా కప్పి పూల గుత్తులు చేతులు పెట్టి ఘనంగా స్వాగతం పలికిండు. ఇక మీటింగ్ వచ్చిన పబ్లిక్ వాళ్ళ బాధలను ప్లకార్డుల మీద రాసుకొచ్చి కేసీఆర్ కు కనిపించేటట్టు చేసిండ్రు. గాలి మోటార్ దిగిన కార్ నుంచి కార్ ఎక్కి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీస్ కు చేరుకున్నాడు. అక్కడ లోకల్ లీడర్లతో మాట్లాడి అన్ని మతాల పూజలు, ప్రార్థనలు చేసిండ్రు. ఇక సభ కాడ కళాకారులు పాటలతో వచ్చిన జనాన్ని హుషార్లో ముంచిండ్రు. రేవంత్ రెడ్డి పాలన మీద, 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ సర్కార్ చెవులు విండినట్టు పాటలు పాడిండ్రు. పాటలకు జనాలు పాదాలు కలిపి డ్యాన్సులేసిండ్రు. గులాబీ కండువలు గిర్ర తిప్పుకుంటే ఎగిరిండ్రు. ఇట్లా పాటల ప్రోగ్రాం నడుస్తుంటేనే కేసీఆర్ సారు సభకు చేరుకున్నాడు. అప్పుడు జనం చూడుండ్రి కేసీఆర్ అని మొత్తుకుంటే జగిత్యాల మొత్తం దద్దరిల్లినంత పనైంది. అందరూ సభ మీద కూర్చున్నాక జగిత్యాల లీడర్ జీవన్ రెడ్డి సారుకు గులాబీ కండువ కప్పి ఆవగిలించుకున్నాడు. తర్వాత జీవన్ రెడ్డితో పాటు తర్వాత లీడర్లు 40 మందికి కేసీఆర్ సార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో చేర్పించుకున్నారు. తర్వాత జీవన్ రెడ్డి మాట్లాడుకుంటా కేసీఆర్ సార్ పరిపాలనలా తెలంగాణకి ఎంత మేలు జరిగిందో, ఎసొంటి పనులు జరిగినాయో యాద్ చేసిండు. నెర్రలు పట్టిన నేలలా నీళ్ళు ఎట్లా వారినాయో, ప్రజలకు పథకాలు ఎట్లా దక్కినాయో చెప్పిండు. అట్లనే సీఎం రేవంత్ రెడ్డికి తొడపాశం పెట్టినంత పని చేసిండు. ఇక రేవంత్ రెడ్డి పోవాలే, కేసీఆర్ రావాలే, కాంగ్రెస్ సర్కార్ పోవాలే, బీఆర్ఎస్ పార్టీ రావాలని గట్టిగా చెప్పిండు. అట్లనే 20 మాసాలు జీవన్ రెడ్డిని అరిగోస పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలు. వాళ్ళు అట్లుంటే ఇవాళ కేసీఆర్ నన్ను దగ్గరికి తీసుకున్నాడు. అట్లనే ఈ రాష్ట్రానికి పట్టుకున్న శని పీడ విరగడ కావాలని చెప్పిండు. అట్లనే కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తా అని కూడా మాట్లాడిండు.